హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్కిచెన్. ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ తిని బోర్ అయ్యిందా? అయితే ఇలా డిఫరెంట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్నతో చేసే కడుగు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా దీనిని చేసుకోవచ్చు. ఇది ఎంతో హెల్దీ అయిన రెసిపీ. దీనిని చేయడం చాలా ఈజీ కూడా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ కార్న్ కడుగు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మొక్కజొన్నను తీసుకొని దానిని ఈ విధంగా పైనున్న తొక్కలను తీసేయాలి. ఇలా తొక్కలు చినిగిపోకుండా ఇలా అన్నీ వలుచుకోవాలి. ఇలా వచ్చిన దానిని పక్కన పెట్టి లోపల లేయర్ దానిని కూడా శుభ్రంగా తీసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఈ తొక్కలను ఏం చేయాలో ఈ వీడియోలో మీకు చెబుతాను. ఇలా పైనంతా తొక్క తీసిన తరువాత 2 భాగాలుగా చేస్తే గింజలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చూపిస్తున్న విధంగా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా వలిచిన మిక్సీ జార్లో వాటర్ వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ గింజలు ఉన్నా పర్వాలేదు. ఇలా దీనిని కోర్స్ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. మరి సన్నగా కట్ చేసిన క్యారెట్, సన్నగా కట్ చేసిన బీన్స్, క్యాప్సికమ్ని 1/2 కప్పు దాకా వేసుకోవాలి. మరి 1/2 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసిన అల్లం తురుము, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేశాక మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా అంతా మిక్స్ అయిన తరువాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి మరి 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. దీనివల్ల కడుపు అనేది మృదువుగా వస్తుంది. ఇలా అంతా వేసిన తరువాత ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు దోశ, ఇడ్లీ తింటుంటాం. ఇలా వెరైటీగా ఒక్కసారి ట్రై చేయండి. 1/2 టీ స్పూన్ సోడాని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన దానిని ఇందాకే చెప్పినట్టు ఇలా తొక్కలని పడివేయకుండా దీనిని శుభ్రంగా కడిగి ఇలా దానిపైన ఇలా మిక్స్ చేసిన దానిని పల్చగా వేసుకోవాలి. దీనివల్ల ఆ మొక్కజొన్న ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. మంచి సువాసన ఆ మొక్కజొన్న ఫ్లేవర్ ఉంటుంది. కావాలనుకుంటే ఇడ్లీ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా వెరైటీగా అనిపిస్తుంది. చక్కగా తినేస్తారు. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నందువల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఈ విధంగా స్నాక్స్గా అయినా దీనిని పెట్టవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా వెరైటీగా ఉందని తినేస్తారు. ఇలా అంతా వేసుకున్నాక ఇడ్లీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి పైన ఇలా ప్లేట్ పెట్టి ఇలా రెడీ చేసుకున్న కడుగులనంతా పెట్టేసి స్టీమ్ మీద 20 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా 20 నిమిషాల తరువాత చూస్తే కడుగు బాగా ఉడికింటుంది.
ఇలా ఉడికిన దానిని నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కడుబు రెడీ. చూశారు కదా ఎంత ఈజీనో. ఇలా వెరైటీగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఈ వర్షాకాలంలో ఇలా ఆయిల్ ఎక్కువ లేకుండా ఇలా హెల్తీగా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. చూశారు కదా ఈ వీడియో. మరిన్ని వీడియో కోసం డొనేకల్